ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, ఈరోజు ఆయన ఈ పార్టీకి దశ దిశ కూటమి కూడా ఒక విధంగా దశ కూడా ఆయన చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన ఇచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు ఆయన మీద వేసుకుని ఈరోజు ఈ ప్రజా దర్బార్ కూడా ఒక విధంగా ఆయన పెట్టింది. ఇది ప్రతి వారం కూడా మనం ప్రజల్లో మమేకం అవ్వడానికి ఒక మంచి ఛాన్స్. అదేవిధంగా వారి ప్రాబ్లమ్స్ మనకి తెస్తే వీటిగా మనం ఈ ప్రజా దర్బార్ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్తగా పనిచేయడం. మామూలుగా ఎప్పుడో నెలకు ఒకసారి లేకన్నా ప్రతి వారం కూడా కూర్చొని మాట్లాడడం. అలాగే ముఖ్యంగా ప్రజా దర్బార్ తర్వాత మనం కార్యకర్త అధినేత కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ప్రతి విజయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈరోజు మనం ఎన్ని అప్పులున్నా అప్పులన్నీ పక్కన పెట్టి ఈరోజు మనం సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి రెండు కళ్ళతో సమానంగా వెళ్తున్నాం. గత ప్రభుత్వంలో ఒక సంక్షేమం అనుకుంటే ఈరోజు ఆ సంక్షేమానికి డ్యూటీగా మనం చేసుకుంటాం. మరి అదేవిధంగా ఈ చేసుకుంటూ కూడా మళ్ళీ అభివృద్ధి చేస్తున్నాం. దానికి ఉదాహరణ ఈరోజు చూసుకుంటే లక్షలాది కోట్ల రూపాయలు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. దేశంలో 100 రూపాయలు వస్తే 25 రూపాయలు మన రాష్ట్రంలో వస్తుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే దీని ద్వారా రేపు మనం బెనిఫిట్ పొందుతాం. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేటు ఉద్యోగాలు. అలాగే దీని తోడుగా మనం ఈ రాష్ట్రంలో మనకి ఒక అడ్రస్ లేదు, రాజధాని అడ్రస్. ఈరోజు అమరావతి అనే ఒక అడ్రస్ని పర్మనెంట్గా చేసుకున్నాం. 1,00,000 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెడుతున్నాం. ఎవరేదో అనుకున్నా మనం ఈరోజు దాన్ని ఖర్చు పెట్టి మరి దాన్ని కూడా ఒక ఎకనామిక్ ఇంజిన్గా తయారనే మన నాయకుడు విజన్. అలాగే మరి పోలవరం వస్తే ఈ రాష్ట్రంలో ఇంకొక 10-15 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ అవ్వడం, కొత్తగా ఒక 4 లక్షల ఎకరాలు కలుస్తారు. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళమని ఇది ప్రజా దర్బార్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన నియోజకవర్గం సంబంధించి కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాలని, ఎక్కడెక్కడ గ్యాప్లు ఉంటే ఆ గ్యాప్లన్నీ కూడా ఈరోజు రేపు స్థానిక సంస్థలు జరుగుతాయి. అందులో మనకి బీజేపీ ఉంది, జనసేన ఉంది. వారికి కూడా కొన్ని సీట్లు కేటాయిస్తారు. దాన్ని కూడా మనస్ఫూర్తిగా మనం అంగీకరించాలని నిన్న మన నాయకుడు కూడా అడ్రస్ చేయడం జరిగింది. దాంట్లో మరి తన మన అని కాదు, ఏదైనా ఉంటే ఆ పార్టీ నుంచే మనం 10 మందితోనే ఎవరో బాబు ఇక్కడ ఇద్దాం, మీరు ఏదో ఇలా అయితే మేము ఇక్కడ గెలిపించుకోవాలని చెప్పి మనం నచ్చ చెప్పుకోవాలి తప్పించి మరి అది చెప్పకూడదు అనే ఆలోచన మాత్రం తీసే మనసులో